హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఆన్లైన్ క్విజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మెథడ్కు మెథడ్లో భాగంగా ఇది 24th పార్ట్. సో చెక్ యువర్ నాలెడ్జ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను ర్యాండమ్గా. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఆన్సర్స్ని ఇప్పుడు చూద్దాము. మొదటిది, 1937 పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? 1937 పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు. ఆన్సర్ గోవింద్ బిహారీ లాల్. 2, ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 4. నెక్స్ట్ వన్, గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ 28%. నెక్స్ట్, భారతదేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 17. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని ఎవరు? ఆన్సర్ సిరిమావో బండారు నాయకే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, గ్లాసు దేని మిశ్రమంతో తయారవుతుంది? ఆన్సర్ ఇసుక మరియు సిలికేట్ల యొక్క మిశ్రమము. 7వది, నిద్రపోతున్న సమయంలో మానవుని రక్తపోటు ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ తగ్గుతుంది. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో ఎరుకల యొక్క మాండలిక భాష ఏది? ఆన్సర్ కుర్రు భాష. నెక్స్ట్ వన్, దేశంలో తొలి టైటానియం ప్రాజెక్టును ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ సరఫ్ గ్రూప్. 10, అంతరిక్షంలో నాసా నాటి వర్గానికి చెందినది. ఓకే ఫ్రెండ్స్, 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 10 క్వశ్చన్స్తో మళ్ళీ మీకు మీ నాలెడ్జ్ చెక్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మొదటి క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ ఏది? విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2014 అక్టోబర్లో ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాన్కి ఏ దేశం ఆ పేరు పెట్టడం జరిగింది? అంటే హుదూద్ అనే పేరు ఏ దేశం పెట్టింది? నెక్స్ట్, భారతదేశంలోని భూభాగము వరదల వలన ఎంత శాతం గురవుతుంది? వరదలకి ఎంత శాతం గురవుతుంది భారతదేశం? నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలో భూకంపాలను పరిశీలించే ప్రోగ్రాంకు అనుసంధానం చేసిన జాతీయ భూభౌతిక సంస్థ ఇక్కడ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశ భూకంప తీవ్రత గల ప్రాంతాలను ఎన్ని జోన్లుగా వర్గీకరించింది? 7వది, భూకంప తీవ్రత దృష్ట్యా హైదరాబాద్ నగరం ఏ జోన్లో ఉంది? 8వది, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? నెక్స్ట్ వన్, భూకంప తీవ్రతను కొలిచే రిక్టర్ స్కేల్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నెక్స్ట్ వన్, 10వది మరియు చివరిది, భారతదేశంలో భూకంపాలు ఏర్పడడానికి ఎంత శాతం భూమి అనువుగా ఉంది? సో ఫ్రెండ్స్, 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి దాంట్లో నుంచి తయారు చేశాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. సో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాక్సిమం ట్రై చేయండి. సో లేకుంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా వీడియో ఇంకా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.